గుడ్ మార్నింగ్ గైస్. అందరూ వచ్చేసినట్టేగా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్ డౌన్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, ఈ డామ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నమాట. ఓకేనా? డౌన్ ఫంక్షన్స్ కి మీనింగ్ ఏంటిది? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఫంక్షన్స్ అని చెప్పి. ఓకేనా? ఇవి వెబ్ డాక్యుమెంట్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? దీని ఇంటర్ఫేస్ అనేది ప్రోగ్రామ్స్ అండ్ స్క్రిప్ట్స్ ని డైనామికల్ గా యాక్సెస్ చేయడానికి, ఓకే, డైనామిక్ గా యాక్సెస్ చేయడానికి అండ్ డాక్యుమెంట్ లోని స్ట్రక్చర్ ని లేదా స్టైల్ ని, ఓకే, అలాగే కంటెంట్ ని అప్డేట్ చేయడానికి, అంటే చేంజ్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది. డామ్ ఫంక్షన్ అనేది ఒక డాక్యుమెంట్ స్ట్రక్చర్ లోని స్టైల్ ని, కంటెంట్ ని మనం చేంజ్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇందులో నేను రాసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇవాళ 3 ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. అవేంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నమాట. ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై ఐడి ఒకటి, అలాగే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. అలాగే ఇన్నర్ HTML. చూడండి, ఇది డామ్ ఫంక్షన్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయే 3 ఫంక్షన్స్ వచ్చేసి ఇవన్నమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఒకసారి డిఫరెన్స్ అనేది చూసుకోండి. చెప్పే ఐడీస్ లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అలాగే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్. ఓకేనా? అది ఎలిమెంట్, ఇది ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. బై క్లాస్ నేమ్. ఓకేనా? అలాగే ఇన్నర్ HTML. ఓకే, ఈ 3 ఫంక్షన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నమాట. ఇందులో డాక్యుమెంట్ అనేది మనకి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి, లేదా దాన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్పి మనం రిప్రజెంట్ చేసింది అనమాట. అంటే ఒక డాక్యుమెంట్ మనం యూజ్ చేస్తున్నాం అని చెప్పి మనకి రిప్రజెంట్ చేస్తుంది. డాట్ అంటే అందులో మనం ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అని చెప్పి అది మనకి రిప్రజెంట్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది, ఓకే, ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది మనకి లైక్ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి. ఓకే, అది డాక్యుమెంట్ లోని ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది డాక్యుమెంట్ లో ఏదైనా రాయడానికి, ఓకేనా, యూజ్ చేసాం. ఓకేనా? అంటే డాక్యుమెంట్ లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ రాస్తే అది మనకి కన్సోల్ లో కానీ లేకుంటే
పైన అలర్ట్ లో కానీ వచ్చేట్టుగా మనం రాసి చూపించాము. అలాగే ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే ఇది ఎలా తీసుకుంటుందంటే ఒక ఐడి నుంచి, ఒక ఐడి నేమ్ నుంచి, ఓకేనా, ఒక ఐడి నేమ్ నుంచి ఇది తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు క్లాస్ కి ఐడికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది మనకి, ఓకే. అందుకని చెప్పి గెట్ ఎలిమెంట్ అది ఒకటే ఉండిద్ది ఐడి అనేది. మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడీస్ ని మనం క్రియేట్ చేయాలి, ఒకే ఐడిని మనం క్రియేట్ చేస్తాం. సో ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్. ఇదేంటంటే సేమ్ ఇలాగే క్లాస్ నేమ్స్ తీసుకునేది, కాకపోతే గెట్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి కదా, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్ తో క్లాస్ నేమ్స్ అనేవి మనం చాలా ఇచ్చేస్తాం, దాని తగ్గట్టు మనం చేసేసి అదంతా ఏంటంటే మనం మార్చుకుంటూ రాస్తాం కదా. సో ఇదేంటంటే క్లాస్ నేమ్స్ వేరే వేరే క్లాస్ నేమ్స్ తీసుకునే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనం దాని తగ్గట్టుగా ఈ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనేది మనం తీసుకుంటాం. ఇన్నర్ HTML అనేది ఇదే మన మెయిన్ టాపిక్. అంటే ఇది HTML అంటే మనం రాసిన ఇన్ఫర్మేషన్ అంటే డాక్యుమెంట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఇది ఎలా చూపిస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా. ఈ మూడింటిని నేను హైడ్ చేస్తాను. చూడండి, నేను ఒక ఐడి నేమ్ తీసుకుంటున్నాను, మెయిన్ అని చెప్పి ఒక ఐడిని నేను క్రియేట్ చేశాను అనమాట, ఓకేనా. ఓకే, నేను వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ని అందులో పాస్ చేశాను. ఎందులో పాస్ చేశాను? ఐడిలో నేను పాస్ చేశాను అనమాట, ఓకేనా. ఇది మనకి ఎలా కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. చూస్తున్నారు, ఇది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాను, ఓకేనా. డాక్యుమెంట్ ని నుంచి కాపీ చేస్తున్నాను. ఇది నేను ఇందులో మెయిన్ అని చెప్పి మనం తీసుకున్న ఐడి నేమ్ ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఒకసారి చూడండి, మనం ఇందులో వేరియబుల్స్ ని చూపించాలి కదా. మనం ఎలా తీసుకుంటాం అనేది అంటే ఒక నేమ్ ఇచ్చేసి, ఓకేనా. మనం దీన్ని ఎక్కడ చూపించాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉండిద్ది. నేను ఇప్పుడు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను, వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకుంటున్నాను, ఓకేనా. దీన్ని ఆపరేట్ చేయడానికి కోసం అని చెప్పి నేను ఈక్వల్ టు అనేదాన్ని రాశాను అనమాట, ఓకే. నాకు ఎక్స్ లో మెయిన్ అనేది ఉంది ఇక్కడ. నేను కన్సోల్ లో చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ మనం దేన్ని తీసుకోవాలి, దేన్ని మనం చూపించాలనుకుంటున్నాము, ఈ ఐడి నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఈ ఎక్స్ అనే వేరియబుల్ నుంచి మనం ఇచ్చిన నేమ్ నుంచి అనమాట, ఓకేనా. నేను దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అంటే A to Z లో మనం ఏదైనా తీసుకోవచ్చు, అలాగే మన ఇష్టం మన నేమ్ ఏమి ఇచ్చాం అనే దాన్ని బట్టి. ఎగ్జాంపుల్స్ కోసం అని చెప్పి నేను సింగిల్ లెటర్స్ లో మామూలుగా రాసేస్తున్నాను. మీరు తర్వాత ఒకసారి మీరు ట్రై చేసేటప్పుడు మీరు ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేశారనుకోండి, అది ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగా మీరు నేమ్ అనేది అక్కడ రాసేసుకోండి. అది నేమ్ బారా, లేకుంటే ఫ్రూటరా, లేకుంటే హెటరా, ఎంత అని చెప్పి దాని తగ్గట్టుగా మీరు అది నేమ్ ని డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం కన్సోల్ లో చూడాలంటే ఏం చేయాలి, ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, నేను రాసిన ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఐడి నేమ్ తో సహా ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట.
అంటే ఇది డైరెక్ట్ గా మన ఒక ఐడిని తీసుకొని, అంటే మనం ఒక ఐడి నేమ్ తో ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా మనం ఇలాగా రీడైరెక్ట్ చేసుకోవచ్చు, వేరే చోటకి పంపించుకోవచ్చు, ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు ఒక జస్ట్ నేమ్ తో. ఓకేనా? నేను చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం వచ్చేసింది. అలాగే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే చూడండి, నేను ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, అంటే అది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు నేను జస్ట్ ఏంటంటే వెల్కమ్ టు అనేది తీసేస్తున్నాను, వెబ్ డెవలప్మెంట్ అని పెడతాను. చూడండి, అంటే మన ఇచ్చిన దాని లోపల ఐడి లోపల ఉన్న ఐడితో సహా, ఐడి లోపల కూడా కాదు, ఐడితో సహా ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అది మనకి ఇక్కడ పాస్ చేస్తుంది అనమాట. ఒకవేళ నాకు ఇలా వద్దు, నాకు ఈ ఐడి అనేది వద్దు, నాకు ఐడి లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి జస్ట్. ఓకేనా? అంటే నేను ఒక కంటెంట్ లేదా ఏదైనా స్ట్రక్చర్ ఒక ఇమేజ్ పెట్టాను, నాకు దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటే కావాలి, నాకు పూర్తిగా అవసరం లేదు ఈ ఐడి ట్యాగ్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు, దానికి ఇచ్చిన డిజైన్ అనేది నాకు అవసరం లేదు, ఆ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ అనేది నాకు అవసరం లేదు, కానీ నాకు లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, అప్పుడు మనం ఈ డాట్ ఇన్నర్ HTML ని మనం యూజ్ చేస్తాం అనమాట. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే డాట్ తో. ఓకేనా? డాట్ ఇన్నర్ HTML. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే రాసేటప్పుడు స్ట్రింగ్స్ కానీ ఏమైనా మనం యూజ్ చేస్తున్నప్పుడు ఒక్క లెటర్ తప్పిపోయినా సరే మనకు అదే వర్క్ అవ్వదు. ఈ ఎలిమెంట్ బై ఐడి ఉంది, ఐడి అనేది ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లో ఉండాలి. క్లాస్ దాంట్లో చూడండి, క్లాస్ నేమ్ అని జస్ట్ క్లాస్ అని, ఇప్పుడు ఐడికి జస్ట్ ఐడి ఇచ్చేసాం, ఐడి నేమ్ అని ఇవ్వలేదు. ఓకేనా? కానీ క్లాస్ కి క్లాస్ నేమ్ అని ఇచ్చేసాం, అందులో ఫస్ట్ లెటర్ క్లాస్ అనే దానికి క్యాపిటల్ ఇచ్చేసాం, మళ్ళీ ఎన్ అనే దానికి కూడా క్యాపిటల్ ఉండిద్ది. ఈ స్ట్రింగ్స్ అని కూడా బై డిఫాల్ట్ వచ్చేవి క్రియేట్ చేసి ఉన్నదన్నమాట. మనం వీటిని యూజ్ చేస్తున్నప్పుడు మనం అలాగే తీసుకోవాలి, ఇందులో ఏదన్నా మిస్టేక్ వస్తే అది వర్క్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నాకు ఐడి అనేది అంటే నేను ఏదైతే ఐడి నుంచి తీసుకున్నానో, ఓకేనా, నాకు ఇప్పుడు ఐడి అనేది నాకు కనిపించట్లేదు, జస్ట్ నాకు ఆ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఫర్ సపోజ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ లో మనం ట్యాగ్స్ ఇచ్చినా సరే, ఓకేనా, మీరు ఏ ట్యాగ్ ఇచ్చినా సరే ఆ ట్యాగ్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, H1 ట్యాగ్ అనేది నాకు ఇక్కడ అది డిస్ప్లే కనిపిస్తుంది, H1 ట్యాగ్ లో అది వచ్చినట్టుగా, అంటే బోల్డ్ అయిపోయి, అలాగే నాకు ఇక్కడ దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏదైతే రాశానో ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగా H1 ట్యాగ్ తో వెబ్ డెవలప్మెంట్ అనే ఒక టెక్స్ట్ అనేది ఉంది అని చెప్పి. ఫర్ సపోజ్ నేను ఇంకోటి తీసుకున్నాను అనుకోండి, H1 ట్యాగ్ తీసుకున్నాను, ఇందులో నేను వెల్కమ్ టు అని చెప్పి రాశాను. ఓకేనా? నాకు 2 టెక్స్టర్స్ అనేవి వచ్చేసాయి. అలాగే నాకు ఈ ఇన్స్పెక్ట్ లో కూడా చూడండి, నాకు ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది అలాగే వచ్చేసింది. అంటే మనం ఒక ఐడి లోపల మనం డిఫైన్ చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అంటే మనం తీసుకోవచ్చు, అలాగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగేంటంటే అందులో ఉన్న ఒక ఐడిని క్రియేట్ చేసి, ఐడి కానీ క్లాస్ నేమ్ కానీ క్రియేట్ చేసి, ఆ కోడ్ మొత్తాన్ని మనం అక్కడ డిఫైన్ చేసేసుకొని దానికి మనం చేంజెస్ కానీ ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నేను రీప్లేస్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏమంటారు? చూపిస్తాను. ఇది వెల్కమ్ టు, నేను దీన్ని ఇలాగే HTML లోనే చూపించాలనుకుంటున్నాను, H1 ట్యాగ్ లో చూపించాలనుకుంటున్నాను, కానీ నేను ఇక్కడ H1 ట్యాగ్ అనేది నేను రాయట్లేదు. చూడండి, వెల్కమ్ టు
వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి నేను టెక్స్ట్ అనేది ఇచ్చేసాను. ఓకేనా? కానీ నేను దీన్ని HTML ట్యాగ్ లో చూపించాలనుకుంటున్నాను. ఓకే, నేను దీన్ని జావా స్క్రిప్ట్ లో ఈ డాక్యుమెంట్స్ నుంచి నేను మార్చాలనుకుంటున్నాను. సో నేను ఒక ఆపరేటర్ తీసుకున్నాను. ఇందులో నేను ఒక H1 ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది H1 ట్యాగ్ లోకి మారిపోయింది. ఒకవేళ నేను ఇది రాయలేదు, ఈ ఆపరేషన్ మొత్తం ఒకసారి తీసేసి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇది నార్మల్ టెక్స్ట్ అనమాట. మనం HTML అనే దానికి ప్రొవైడ్ చేయలేదు. బట్ నేను ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ఇన్నర్ HTML లో, అంటే నేను జావా స్క్రిప్ట్ లో దాన్ని ఒక చేంజ్ చేయడానికి, ఓకేనా, చేంజ్ చేయడానికి కోసం అని చెప్పి నేను ఇలాగా రాశాను. అలాగే మనం కంటెంట్ ని కూడా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి మనం ఇచ్చింది. అది H1 ట్యాగ్ లో మనకు కనిపిస్తుంది. అలాగే కన్సోల్ లో కూడా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ ని మనం చేంజ్ చేయాలనుకున్నాం, ఓకేనా, ఐడిలో ఉన్న దాన్ని మనం చేంజ్ చేసి చూపించాలనుకున్నప్పుడు చూడండి, నేను జస్ట్ వెబ్ డెవలప్మెంట్ అని పెట్టాను. కానీ మనకి ఇక్కడ వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి వస్తుంది. చూడండి, ఇది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, నేను ఏదైతే ఒక ఐడిలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అలాగే వచ్చేస్తుంది. నేనేం ఇచ్చాను, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి ఐడి లోపల నేను మెన్షన్ చేశాను. బట్ నేను దీన్ని ఏంటంటే రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నేను ఆ కంటెంట్ ని ఎక్కడన్నా సరే నేను అంటే జస్ట్ టెక్స్ట్ అని కాదు, మన దాని లోపల ఉండే ట్యాక్సింగ్ కానీ ఏదన్నా సరే రిప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, స్టైల్ ని కానీ ఏదైనా రిప్లేస్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని వాడతాం అనమాట. ఇక సో నేను ఇది రాశాను. ఇక్కడ చూడండి, నేను ఈ ఐడిలో తీసుకున్న ఈ CSS HTML నేను రాసిన దాంట్లో ఇది నాకు జస్ట్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి మాత్రమే ఉంది. ఓకేనా, బట్ నేను ఇక్కడ HTML ఏం రాశాను, నాకు వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి నాకు రావాలని చెప్పి నేను ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది నేను పాస్ చేశాను. ఓకేనా, చేంజ్ చేయాలని చెప్పి దానికి ఒక ఇన్నర్ HTML లో, ఓకేనా, అంటే ఈ HTML ఈ డొమైన్ ఐడి లోపల ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చేంజ్ చేయమని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ని నేను పాస్ చేశాను. అప్పుడు నాకు ఇది చూడండి, మనం రాసిన వెబ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ రాలేదు. మనం ఏదైతే చేంజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి మన ఇక్కడ ఇన్నర్ HTML లో రాసిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ పాస్ అయింది. సో ఇవి ఎలా వర్క్ అవుతాయంటే, మనం ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు లేదా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మారాలి అని చెప్పి మనం ఇలాగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, క్లాస్ రూమ్ లో కానీ ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మనం ఒక యాక్షన్ అనేది జరిగినప్పుడు, ఓకేనా, మనం ఒక యాక్షన్ అనే దాన్ని ఒక ఫంక్షన్ ని మనం చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది మనకి ఇలాగ డిస్ప్లే అవ్వాలి, అంటే వేరే విధంగా డిస్ప్లే అవ్వాలని చెప్పి మనం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం క్లాస్ గురించి చెప్పుకుందాం.
నేను జస్ట్ హైడ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ కన్సోల్ పార్ట్ ని నేను మళ్ళీ తీసుకుంటాను, ఎందుకంటే నేను మళ్ళీ ఇంకో దాన్ని క్రియేట్ చేస్తున్నాను కదా డాక్యుమెంట్ డాట్ క్లాస్ నేమ్ తో. సో నేను సేమ్ నేమ్ తో తీసుకుంటున్నాను. ఓకేనా? దీంతో తీసుకొని నేను ఈసారి క్లాస్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా మెయిన్ అనేది. చూడండి, ఈ క్లాస్ నేమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మనం చూద్దాము. మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది, బట్ క్లాస్ లో ఐడిలో ఏం చేసింది, మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించేది, కానీ మనకి చూడండి మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లాస్ నేమ్ లో రాలేదు. ఓకేనా? మనకి క్లాస్ నేమ్ లో అలా రాలేదు, కానీ మనకి ఏమొస్తాయి, మనం దాని డీటెయిల్స్ మొత్తం మనకు వస్తాయి అనమాట. ఓకేనా? చూడండి, HTML కలెక్షన్ అని చెప్పి వచ్చింది, ఇది 0 నెంబర్ తీసుకుంటుంది. అంటే ఏంటిది, మనకి క్లాస్ నేమ్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి, అందుకే మనం ఎలిమెంట్స్ అని తీసుకుంటాం. ఓకేనా? మనం ఎలిమెంట్స్, గెట్ ఎలిమెంట్స్ బై, ఓకేనా, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని తీసుకుంటాం, ఎందుకంటే మనం మల్టిపుల్ ఆఫ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి అనమాట. మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఉన్నప్పుడు అది ఎలా డిఫైన్ చేసుకుంటుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం మామూలుగా ఏంటంటే ఏదైనా లెక్క పెట్టాలనుకున్నప్పుడు 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? బట్ ఇది 0 నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటుంది, 0 1 2 3 అని చెప్పి అలాగా. ఓకే, చూడండి, ఇది డివిజన్ అనేది మనం డివిజన్ లో తీసుకున్నామని, అలాగే డాట్ మెయిన్ లో ఉందని చెప్పి క్లాస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామని చెప్పి మనకి ఇక్కడ ఇది రిప్రజెంట్ చేస్తుంది. ప్రోటోటైప్, అది నేమ్ ఐటమ్ ఏం తీసుకున్నాం, ఏంటి ఆబ్జెక్ట్ ఏంటిది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఇది డిఫైన్ చేస్తూ వస్తుంది అనమాట. సింబల్స్, ఆబ్జెక్ట్స్, లెంత్, ఇవన్నీ కూడా చూడండి. ఇందులో కన్స్ట్రక్టర్ లో మనకి మన ఇన్ఫర్మేషన్ అంటే మన లోపల ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగే లోపల ఉండిద్ది. ఇది నేమ్ ఐటమ్ బై ఇది, ఇది ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, అంటే దాని ట్యాగ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం ఏ ట్యాగ్ లో తీసుకున్నాం ఏంటి, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే చేస్తూ ఉండేది. ఇలాంటి స్కోప్స్ ఎంత ఉంది, ఆబ్జెక్ట్స్ ఏంటిది, ప్రోటోటైప్ ఏంటిది, దాని ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎత్తుకుంటూ పోతే ఇందులోనే ఉండిద్ది. ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే ఉండిద్ది అనమాట. కాకపోతే ఇదంతా మనం టైమ్లీ ప్రాసెస్ చూసుకోవచ్చు. మనం ఇచ్చిన డేటా అనేది కూడా ఇందులోనే ఉంటుంది ఒక చోట. ఈ మెయిన్స్ అనేది ఒకవేళ నేను 2 ఫంక్షన్స్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఓకే, క్లాస్ మెయిన్ అనేది నేను 2 ఫంక్షన్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, నాకు 2 ఫంక్షన్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ చూడండి, HTML కలెక్షన్స్ వచ్చేవి 2 ఉన్నాయన్నమాట. ఓకేనా? డివిజన్ డాట్ మెయిన్ అంటే 2 క్లాసెస్ మనం ఒకేసారి డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా? ఇది చూడండి ఎలా తీసుకుందో, ఫస్ట్ ఒకదాన్ని 0తో తీసుకుంది, తర్వాత ఇంకో దాన్ని 1తో ఇది తీసుకుందాం అనమాట. చెప్పాను కదా 0 1 2 3 అని, ఇది అలా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తుంది అనమాట. ఓకేనా? HTML కలెక్షన్స్ క్లాస్ నేమ్ తో తీసుకున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ప్రొవైడ్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా, ఏ ట్యాక్సెస్, ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి, ఎంత స్కోప్ ఉంది, ఏంటి అనేది మొత్తం ఏంటంటే, అంటే మనకి ఫ్యూచర్ క్లాసెస్ తో వచ్చే చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇందులోనే డిపెండ్ అయి ఉండే, ఇందులోనే వచ్చేసిద్ది అనమాట. అంటే మనం యాడ్ చేసే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ వాల్యూస్ చూపిస్తున్నాయి, కొన్ని చోట్ల 4 అని చెప్పి వస్తుంది కదా. చూడండి డిస్క్రిప్షన్ ఇదంతా అని చెప్పి,
మనకి ఫస్ట్ లో. ఓకే, క్లాస్ తీసుకున్నాం, ఫోటో టైప్ తీసుకున్నాం, మనం ఏ యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తున్నాం, క్లాస్ లిస్ట్ ఏంటిది, HTML కరెక్షన్ ఎంత, కౌంట్ ఎంత, విడ్త్ ఎంత ఉంది, జూమ్ సైజ్ ఎంత ఉంది, డేటా సెట్ ఏంటిది, ఇన్నర్ HTML ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది. ఓకే, ఇన్నర్ HTML ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, అలాగే టెక్స్ట్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఇందులో వచ్చింది అనమాట. కనెక్షన్ ఎలా ఉంది, ఇది ఎడిటబుల్ కాదా అని చెప్పి కూడా ఇక్కడ వచ్చింది అనమాట. చూడండి, మనం ఎడిటబుల్ కనెక్షన్ అనేది ట్రూ అని ఉంది, ఎడిటబుల్ అని అంటే ఫాల్స్ అని ఉంది. అంటే ఏంటిది, ఇది ఎడిటబుల్ కాదు అని చెప్పి. లాంగ్వేజ్ అనేది మనం ప్రిఫర్ చేయలేదు. ఎందులో ప్రిఫర్ చేయలేదు, HTML ప్రిఫర్ చేయలేదు మనం. ఓకేనా, HTML లో మనం దీనికి లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేయలేదు అని చెప్పి అక్కడ చూపిస్తుంది. లాంగ్వేజ్ అనేది ఇది యూఆర్ఎల్ ఎక్కడ తీసుకుంటుంది, నేమ్, డివిజన్. లాంగ్వేజ్ అంటే మనం ఓజీలో వాడే ఐడియా ఉందా మీకు, మనం వాడినవి మెటాటాక్స్ వాడాం కదా. మెటాటాక్స్ లో కూడా మనం లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇవి అన్నిటిని కూడా తీసుకుంటుంది. ఒకవేళ ఐడి ఉంటే ఐడి నేమ్స్, మనం ఏమేమి తీసుకున్నాం అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వాల్యూస్ తో సహా కూడా. ఓకేనా, హైట్, విడ్త్, లెఫ్ట్ ఎంత ఉంది, రైట్ ఎంత ఉంది, టాప్ లో ఎంత గ్యాప్ ఉంది ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది కూడా. అలాగే మనం రాసినప్పుడు జస్ట్ నార్మల్ గా ఇప్పుడు రాసాం, నేను ఇందా చెప్పా కదా, ఆన్ క్లిక్ ఫంక్షన్ ద్వారా. అంటే మనం ఏదన్నా ఫంక్షన్ అనేది రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చేంజ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వాలని చెప్పి మనం ఫంక్షన్ ఏమైనా ఇస్తే ఫంక్షన్ ఏమి ఇచ్చాము. ఓకేనా, ఫంక్షన్ మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనమాట. చూడండి, ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కాదు, ఇదంతా అంటే మనం చూసుకోవడానికి ఇదంతా. ఓకేనా, కాకపోతే మనం మెయిన్ గా ఈ ఐడీస్ ఏంటంటే మనం ఎన్ని రకాల క్లాసెస్ ఇచ్చేసాం. ఓకేనా, ఎన్ని డివిజన్స్ ఇచ్చేసాం అంటే మనం ఎన్ని క్లాసెస్ వాడి మనం తీసుకున్నాం అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట, దాని లెంత్ అదంతా కూడా. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది వేరుగా ఉందనుకోండి, దాని తగ్గట్టుగా అనేది వచ్చింది. చూడండి, ఒక మెయిన్ దాంట్లో నేను వెల్కమ్ అని ఇస్తాను, ఇంకో దాంట్లో ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ అని ఇచ్చేస్తాను. కలెక్షన్స్ 2 ఉన్నాయి, దాని తగ్గట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా వచ్చింది అనమాట. ఓకేనా, మనం ఏం తీసుకున్నాం అనేది మనం ఇందాక చూసినట్టుగానే మనం ఇందులో చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. కానీ ఇప్పుడు ఒకవేళ పర్టికులర్ గా మనం ఒక ఇన్ఫర్మేషన్ చూపించాలనుకుంటున్నాం అనుకోండి. ఓకేనా, కన్సోల్ లో కాదు, ఇది నేను అలర్ట్ దాంట్లో మీకు చూపిస్తాను. ఓకే, అలర్ట్ లో మనం ఇప్పుడు మనం 2 క్లాస్ నేమ్స్ అనేవి మనకు ఉన్నాయి. 2 క్లాస్ నేమ్స్ లో నేను ఒకే ఒక క్లాస్ నేమ్ ని చూపించాలనుకుంటున్నాను. ఓకేనా, ఏ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం, మనం ఎక్స్ అనే నేమ్ ని అలర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. నేను ఇందులో పర్టికులర్ గా ఒక క్లాస్ నేమ్ ని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా, నేను 0 అని చెప్పి మెన్షన్ చేశాను. డాట్ ఇన్నర్ HTML అంటే నాకు లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలి. నాకు 0 అని అంటే ఏంటిది, చూడండి ఒకసారి, ఇది 0 కింద అది లెక్కేసుకునేది కదా, వెల్కమ్ టు అని చెప్పి. ఒక పని చేస్తాను, మీకు ఇది HTML లో ఇది 1 అని ఇస్తాను, ఇది సెకండ్ 1. ఓకేనా, 2 అని ఇస్తున్నాను. చూడండి, 1 లో ఏముంది మనకి, 1 లో వెల్కమ్ టు అని ఉంది, సెకండ్ దాంట్లో వెబ్ డెవలప్మెంట్ అని ఉంది. పని చేద్దాం, అది జావా స్క్రిప్ట్ ఎలా తీసుకుంటుందో ఆ టైప్ లో తీసుకున్నాను. 0 అండ్ 1 నాకు ఇప్పుడు 0లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, చూడండి, క్లిక్ చేసినప్పుడు మనకి వెల్కమ్ టు అని చెప్పి మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది.
పర్లేదు. అంటే ఇది మన ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ ని మనం ఒక ఆపరేషన్ అంటే ఒక క్లాస్ ని టార్గెట్ చేయడానికి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మనం ఒకదాన్ని తీసుకోవడానికి అని చెప్పి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? నేను ఒకవేళ ఫస్ట్ దాన్ని అంటే వెబ్ డెవలప్మెంట్ అనే దాన్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటే 1 అనేది అంటే మనం ఒక్కొక్క క్లాస్ నేమ్ తో, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మనం డిఫైన్ చేయాలనుకుంటే మనం ఇలాగా తీసుకోవచ్చు. అంటే మనం ఇచ్చిన క్లాస్ నేమ్స్ ఏంటిది, మనం దానికి తగ్గట్టుగా అంటే సేమ్ నేమ్ ఆఫ్ క్లాసెస్ ఉన్నప్పుడు, ఓకేనా, ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం పర్టికులర్ గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఇది రాస్తాం. నేను ఒకవేళ ఈ రెండింటిని కలిపి చూపించాలనుకున్నాను అనుకోండి, కాపీ చేస్తున్నాను, ఇది పేస్ట్ చేసి 0 and 1 అంటే నేను 2 క్లాసెస్ ని కూడా ఒకేసారి డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను అలర్ట్ లో. ఓకేనా? చూడండి, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి రాంగ్ వస్తుంది, సారీ. ఇప్పుడు ఒకేసారి ఇవ్వాలనుకున్నప్పుడు మనం వేరియబుల్స్ అనే దాన్ని మనం డైరెక్ట్ గా ఇవ్వలేం కదా, అనేది అలర్ట్ లో కాదు, వేరియబుల్స్ ని నేను తీసేస్తున్నాను. తీసేసి ఈ రెండు ఒకేసారి డిస్ప్లేట్గా చూపిస్తాను నేను. వదిలేయండి, నేను రేపు చెప్తాను. ఇది వస్తుంది. తర్వాత మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్ కాన్కేటనేషన్ అని చెప్పి జావా స్క్రిప్ట్ లో ఉండిద్ది అనమాట. ఇక స్ట్రింగ్ కాన్కేటనేషన్ అంటే యాడింగ్ అనమాట. ఓకేనా? 2 ఫంక్షన్స్ ని యాడ్ చేయడం, ఎడిషన్ కాదు, జస్ట్ యాడింగ్ అనమాట. ఓకేనా? మనం ఇందా చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ లో మనకి స్ట్రింగ్స్ అని కనిపించాయి కదా, ఈ స్ట్రింగ్స్ అనేవి ఇక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ స్ట్రింగ్స్ అనేవి ఈ స్ట్రింగ్స్ లో ఈ స్ట్రింగ్ కాన్కేటనేషన్ అంటే జాయిన్ చేయడం, లేదా జాయిన్ అంటే 2 ఇన్ఫర్మేషన్స్ ని, ఓకేనా, 1 or more స్ట్రింగ్స్ ని స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని అంటే ఇన్ఫర్మేషన్ ని ఎండ్ టు ఎండ్ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట దీన్ని. ఓకేనా? దీన్ని మనం ప్లస్ అనే ఆపరేటర్ తో యాడ్ చేస్తాం లేదా జాయిన్ చేస్తాం. ఓకే, అంటే కాన్కేట్ చేస్తాం అనమాట. ఓకేనా? మనం ఇందులో రా స్ట్రింగ్స్ ని కానీ లేదా వేరియబుల్స్ ని యూజ్ చేసి కానీ మనం 2 or more
వేరియబుల్స్ ని కానీ స్ట్రింగ్స్ ని కానీ మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది జస్ట్ యాడ్ చేస్తుంది, ఎడిషన్ కాదు. ఎందుకు ఈ ఎడిషన్ కాదు అని ఎందుకు అన్నా నేను చూపిస్తాను ఇప్పుడు దీంట్లో. నేను ఒక వేర్ ని తీసుకొని దానికి ఒక నేమ్ ప్రొవైడ్ చేసి దానికి ఆపరేషన్ అనేది ఇస్తున్నాను. ఇందులో నేను హెలో అని చెప్పి ఒక ఆపరేషన్ ని ప్రొవైడ్ చేశా. ఓకేనా, అలాగే నేను ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. వై అనే ఇంకో ఆపరేషన్ ని అంటే వేరియబుల్ తీసుకొని దానికి వై అనే నేమ్ ఇచ్చేసాను. ఓకేనా, నేను ఇందులో హలో ఎవ్రీవన్ అని చెప్పి నేను రాశాను అనమాట. దీన్ని నేను ఎర్రర్స్ లో ఇస్తున్నాను. నేను అలర్ట్ ఫంక్షన్ లో దీన్ని డిఫైన్ చేస్తున్నాను అనమాట. దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఇప్పుడు నాకు ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకేనా, వేర్ అనేది ఎక్స్ అని ఉంది, వేర్ వై అని చెప్పి రెండు ఉన్నాయి. కానీ నేను రెండింటిని డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం డిఫైన్ చేయగలం. ఓకేనా, మనం ఎక్స్ గాని వై గాని అనేది మాత్రమే మనం ఇక్కడ డిఫైన్ చేయగలం. బట్ ఈ యాడింగ్ జాయిన్ చేసిన దాంట్లో స్ట్రింగ్ కాన్కెట్ దాంట్లో ఏంటంటే మనకి వేర్ లో నేను ఇంకో స్ట్రింగ్ అనేది ఇంకో వాల్యూ అనే దాన్ని తీసుకున్నాను అన్నమాట. నేమ్ అనేది జెడ్ అని ఇచ్చాను. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఈ స్ట్రింగ్ దాన్ని ప్లస్ అనే ఆపరేటర్ తో యాడ్ చేస్తానని చెప్పాను కదా, అంటే ఎక్స్ ప్లస్ వై అని చెప్పి మనం చేసాం. ఈ ప్లస్ అని అంటే ఎడిషన్ అని అనుకోవద్దు, ఇది ఎడిషన్ చేయదన్నమాట. అంటే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ లో ఏదైనా వాల్యూస్ ఇచ్చామనుకోండి, అది యాడ్ చేయదన్నమాట. ఓకేనా, జస్ట్ జాయిన్ చేస్తుంది. నేను అలర్ట్ లో జెడ్ అని చెప్పి ఇచ్చాను. జెడ్ అనేది అలర్ట్ లో జెడ్ అనే వాల్యూని నేను ప్రొవైడ్ చేశాను. చూడండి, హలో ఎవ్రీవన్ అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోయింది. మామూలుగా ఏంటంటే ఏదో ఒక వేరియబుల్, ఒక్క వేరియబుల్ ని తీసుకుంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయగలం. కానీ ఈ స్ట్రింగ్ దాంట్లో ఏంటంటే స్ట్రింగ్ యూజ్ చేసేసి మనం 2 or more వాల్యూస్ ని, ఒక వేరియబుల్స్ ని కానీ లేకుంటే ఓన్ రా స్ట్రింగ్ ని కానీ, అంటే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ని కానీ మనం ఇక్కడ పాస్ చేసేయచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, మధ్యలో గ్యాప్ అనేది రాలేదు. ఈ గ్యాప్ కోసం నేను ఈ స్ట్రింగ్ లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దగ్గర చిన్న స్పేస్ అనేది ప్రొవైడ్ చేశాను. చూడండి, ఇప్పుడు స్పేస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయి కనిపిస్తుంది, ఈ స్పేస్ అనేది. ఓకేనా, ఇందాక మనకి ఈ స్పేస్ అనేది లేదు, ఎందుకంటే అది పక్క పక్కన యాడ్ చేసేసింది. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి స్పేస్ అనేది ఏమీ లేదు. ఓకేనా, ఒకవేళ నేను ఇంకో వేరియబుల్ ని ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఇంకో వేరియబుల్ తీసుకున్నాను ఏ అని చెప్పి.
ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి దేర్ హెలో ఎవ్రీవన్ దేర్ అని చెప్పి నేను ఇవ్వాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఏంటంటే ఇది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. జెడ్ లో మనం అది ఏ వేరియబుల్ ని మనం ఇంకా డిఫైన్ చేయలేదు కదా. సో చూడండి, ఏ అనే దాన్ని కూడా నేను యాడ్ చేసేసాను. ఓకేనా, అంటే నేను 3 వేరియబుల్స్ ని కూడా నేను యాడ్ చేసేసి ఒక వాల్యూ అనే దాన్ని నేను అలా జనరేట్ గా చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్ దేర్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పాస్ అయిపోయింది. అలాగే మనం ఇందులో ఏంటిదంటే ఇప్పుడు ఓన్ గా ఒక స్ట్రింగ్ రాసేసి, ఓకేనా, ఈ 3 ఓకే. మనకేంటంటే 3 వేరియబుల్ తీసుకుని చేసేసుకున్నాం. రా స్ట్రింగ్స్ అంటే నేను మళ్ళీ ఒక ఆపరేటర్ ని తీసుకున్నాను. ఓకేనా, ప్లస్ అనే ఆపరేటర్ ని తీసుకున్నాను. నేను ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాను. ఓకే, బీబీఎస్ టెక్ అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని అక్కడ యాడ్ చేశాను. ఎలా యాడ్ చేశాను? హలో ఎవ్రీవన్ దే బీబీఎస్ టెక్ అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని అక్కడ యాడ్ చేశాను. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నాకు అలర్ట్ లో ఈ జెడ్ అనే దాని నుంచి నాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ హాయ్ ఎవ్రీవన్ దే బీబీఎస్ టెక్ అని చెప్పి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది నాకు పాస్ అయింది. ఇక్కడ రా స్ట్రింగ్స్ లో మనం ఇలాగ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని తీసుకుంటాం. ఒకవేళ మనం జస్ట్ రా స్ట్రింగ్స్ మాత్రమే తీసుకోవాలనుకున్నా సరే మనం తీసుకోవచ్చు. వేర్ అని చెప్పి నేను ఒక క్లాస్ ని సెట్ చేస్తున్నాను. జెడ్ వద్దులేండి, మళ్ళీ జెడ్డే పెట్టాలేమో అనుకుంటారేమో. నేను ఈసారి బి అనే దాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా, బి అని చెప్పి ఒకటి తీసుకొని ఇందులో నేను రా స్ట్రింగ్ అనే దాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఏదో అని చెప్పి ఇచ్చాను. అలాగే ఆపరేటర్ అనే దాన్ని కూడా నేను తీసుకున్నాను అనమాట. మనం స్ట్రింగ్ ఆపరేటర్ ని ఎప్పుడైనా సరే ప్లస్ అనే సింబల్ తోనే మనం యూజ్ చేస్తాం. ఓకేనా, నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని ఇందులో నేను నేమ్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్ కానీ లేకుంటే వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి కానీ ఏదైనా సరే 2 ఇన్ఫర్మేషన్స్ ని, ఓకేనా, 2 టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ని మనం ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు రా స్ట్రింగ్స్ ని కానీ లేకపోతే వేరియబుల్స్ ని కానీ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఈ ప్లస్ ఆపరేటర్ ని యూజ్ చేసే దాన్ని మనకి స్ట్రింగ్ కాన్కెటనేషన్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా, అంటే యాడ్ చేయడం, అంటే ఏదైనా 2 ఇన్ఫర్మేషన్స్ ని మనం యాడ్ చేయడానికి, ఓకేనా, పక్క పక్కన జాయిన్ చేయడానికి మనం ఈ స్ట్రింగ్స్ ని వాడతాం అనమాట. ఓకేనా, చూడండి హలో ఎవ్రీవన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ అయిపోయింది. మనం ఏం రాసాము, జస్ట్ 2 స్ట్రింగ్స్ అనేది తీసుకున్నాం. వేరియబుల్స్ అనే వేటిని కూడా మనం ఇక్కడ యూజ్ చేయలేదు. ఓకేనా, వేరియబుల్స్ యూజ్ చేయకుండా కూడా మనం ఇలాగా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటాను. వేర్ లోపల ఈసారి నేను క్యాపిటల్ ఏ తీసుకుంటున్నాను. ఓకే, క్యాపిటల్ ఏ అని చెప్పి ఒక నేమ్ తీసేసుకొని అందులో నేను డైరెక్ట్ స్ట్రింగ్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇది ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు టెక్స్ట్ అంతవరకు ఓకే, టెక్స్ట్ ఓకే. అలాగే
మనం వచ్చే క్లాస్ నేమ్స్ కానీ అలా వాటిని కూడా యూజ్ చేసి మనం ఇలాగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనం దేనైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ రెండింటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఒకవేళ న్యూమరికల్ గా వచ్చింది అనుకోండి, నేను 3+3 తీసుకున్నాను. చూడండి, ఇది నేను అలర్ట్ లో ఇచ్చినప్పుడు అది 33 అని చెప్పి నాకు చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఎడిషన్ తీసుకోదు. ఎడిషన్ తీసుకుంటే మనకి అంత 3+3 అంత 6 అవుతుంది అనమాట. బట్ నాకు ఇక్కడ ఇది ఎలా కనిపిస్తుంది, 33 అని చెప్పి వచ్చి కనిపిస్తుంది. అంటే ఎలిమెంట్స్ ని లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఒకదాని పక్కన ఒకటి జాయిన్ చేసుకునే, అంటే కాలమ్స్ టైప్ లో జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఇది రిలేటెడ్ గా చెప్పాలంటే ఒక స్ట్రింగ్ అనేది ఒక కాలం అనుకున్నారు అనుకోండి. ఓకేనా, ఇదొక కాలం ఇదొక కాలం. మన గ్రిడ్ సిస్టమ్ లో కానీ ఫ్లెక్స్ లో కానీ కాలమ్స్ తీసుకున్నప్పుడు కాలమ్స్ అని ఎలా ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి మనం వచ్చేట్టుగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సేమ్ అదే విధంగా ఏంటంటే ఇది ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ ఇది అలాగే యాడ్ చేస్తూ వెళ్తుంది. చూడండి, 3+3 అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అదే ఒకవేళ పక్కన ఇది గ్యాప్స్ ఇచ్చేస్తే నాకు గ్యాప్స్ అనేవి కూడా వచ్చేస్తాయి. అంటే కాలమ్స్ కి మనం ఎలాగైతే గ్యాప్స్ ప్రొవైడ్ చేస్తామో అదే టైప్ లో అనుకోండి. ఓకే, అంటే మనం ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ని డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఆ డిజైన్ ఒకదాని పక్కన ఒకటి అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే సార్, ఒకే చోట మనకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే వేరే వేరే చోట రాసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఐడి నేమ్స్ తో కానీ క్లాస్ నేమ్స్ తో కానీ మనం డిఫైన్ చేసుకొని ఈ స్ట్రింగ్స్ లో అండ్ ఈ వేరియబుల్స్ ద్వారా కూడా మనం ఇలాగా ఒకదాని పక్కన ఒకటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, చూడండి ఒకసారి స్ట్రింగ్ యాడింగ్ లో ఏంటంటే కాన్కేట్ దాంట్లో ఏంటంటే స్ట్రింగ్ కాన్కేటింగ్ అనమాట. ఓకేనా, ఈ కాన్కేటింగ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే యాడింగ్ చేయడం. ఓకేనా, 1 or more స్ట్రింగ్స్ ని యాడ్ చేయడం, ఒకదాని పక్కన ఒకటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఓకే, జాయిన్ చేయడానికి మాత్రం ఇది యూజ్ అవుతుంది, ఒకదాని పక్కన ఒకటి. దీన్ని ప్లస్ అనే ఆపరేటర్ తో, ఈ ఆపరేటర్ అనేది మనకు ముఖ్యం. ప్లస్ అనే ఆపరేటర్ తో దీన్ని డిఫైన్ చేస్తాం. అదే వేరియబుల్స్ లో అయితే మనం ఈక్వల్ అని చెప్పి, అంటే ఒక ఆపరేషన్స్ చేయడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం, ఈక్వల్ అనే దాన్ని మనం యూజ్ చేసేవాళ్ళం. ఓకేనా, వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు. అదే ఈ స్ట్రింగ్ ఆపరేషన్, స్ట్రింగ్ కాన్కేట్ చేయడానికి ఏంటంటే మనం ప్లస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ పాయింట్స్ అనమాట. ఓకేనా, అలాగే మనకి డామ్ ఫంక్షన్స్ లో వచ్చేసరికి మనం చెప్పుకున్నవి డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అనమాట. వీటిని ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది చెప్పుకున్నాం కదా. అది చివరిలో కొద్దిగా ఎర్రర్ అనేది వచ్చింది, అది ఇక్కడ వచ్చిందా మామూలుగా వస్తుందా అనేది ఒకసారి నేను చూసుకుంటాను ఫంక్షన్ లో. అది కూడా నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్రాసెస్ అయితే ఇది. మనకి ఇంకా ఫంక్షన్ డామ్ ఫంక్షన్స్ లో చాలా ఉంటాయి. మెయిన్ గా మనం వాడేది ఏంటంటే క్లాస్ నేమ్స్ ఐడి నేమ్స్ యూజ్ చేసి మనం వాడేవి ఏంటంటే ఇవన్నమాట. అంటే దాని ఇన్నర్ HTML మనం డిఫైన్ చేసుకోవడానికి కానీ, లేకుంటే కంటెంట్ లో చేంజ్ చేసుకోవడానికి కానీ. ఇప్పుడు మనం మెయిన్ గా మనం చేసిన కంటెంట్ చేంజ్ ఏంటిది, టెక్స్ట్ అనేది మార్చాం అంతే. ఓకేనా, టెక్స్ట్ అనే ఒక్కదాన్ని మాత్రం మనం మార్చుకుంటూ వచ్చాం. బట్ నిజానికి ఏంటంటే మనం అందులో క్లాస్ నేమ్స్ ని, ఓకేనా, మెయిన్ లో ఉన్న దాంట్లో మనం ఇన్నర్ HTML యూజ్ చేసి మనం పర్టికులర్ క్లాస్ దాని లోపల, అంటే ఒక బాక్స్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ లోపల ఉండే ట్యాగ్స్ నేమ్స్ ని కానీ ఏదైనా మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, బటన్స్ కానీ, కలర్స్ కానీ, సైజెస్ కానీ, ఓకేనా, ఫ్లోటింగ్ ఇది కానీ. ఓకే, మనం దాని స్ట్రక్చర్ అనే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, లెటర్ ఎలా అంటే నేను ఇప్పుడు ఒక క్లాస్ డివిజన్ తీసుకున్నాను, ఒక స్ట్రక్చర్ అనే దాన్ని నేను క్రియేట్ చేశాను అనుకున్నాను. ఓకేనా, డివిజన్ లో ఇది ఒక ఐడి అనుకో, ఐడి కానీ క్లాస్ కానీ అని చెప్పి అనుకోండి. ఇందులో నేను ఇన్ఫర్మేషన్ అనే దాన్ని కొద్దిగా పాస్ చేశాను. ఓకే,
నేను ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా పాస్ చేయాలి. ఎలా అంటే నేను ఒక డిజైన్ చేశాను అనుకుందాం. అంటే నాకు ఇక్కడ ఒక 2 డివిజన్స్ ఉన్నాయి వేరేవి. ఇక్కడ డివ్ ఉంది, ఇక్కడ ఇంకో డివిజన్ అనేది కూడా ఉంది. వీటికి క్లాస్ నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? వీటికి క్లాస్ నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. నేను ఈ క్లాస్ నేమ్స్ కొంత సిఎస్ఎస్ అనేది రాస్తుంటాను కదా. సో నేను ఆ సిఎస్ఎస్ ని ఓకే ఈ సిఎస్ఎస్ ని నేను మార్చాలనుకుంటే నేను ఇన్నర్ HTML యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు. అంటే దీని లోపల మళ్ళీ ఏదైనా కాలమ్స్ కానీ ఇంకేమైనా ఉంటే దాన్ని నేను రివర్స్ చేసుకోవచ్చు. లేకుంటే ఆ ఫ్లెక్స్ లో ఉంటే దాన్ని ఫ్లెక్స్ లో ఉన్నదాన్ని ఏంటంటే బ్లాక్ కానీ అంటే బ్లాక్ చేయొచ్చు, నోన్ చేయొచ్చు అలాగనమాట. అంటే ఇది ఒక ఫంక్షన్ నేను క్లోజ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫంక్షన్ అనేది రన్ అయిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మార్చమని కూడా నేను దాని స్టైల్ అనే దాన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఫంక్షన్స్ ని మనం అంటే డామ్ ఫంక్షన్స్ లో డాక్యుమెంట్ ఫంక్షన్స్ లో మనం ఎక్కువగా అందుకే యూజ్ చేసుకుంటాం. అంటే ఎందుకు దాని ఇన్నర్ HTML ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక ఆపరేషన్ అనేది జరిగినప్పుడు, ఒక బటన్ క్లిక్ అయినప్పుడు, లేకుంటే ఇంకా జరిగినప్పుడు దాన్ని మనం మార్చాలనుకుంటాం. లేకుంటే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ నేను ఐడి లోపల 2 బాక్సెస్ అనేవి నేను ఇచ్చాను, 2 కాలమ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. కానీ ఒక కాలం నేను హైడ్ చేశాను. ఓకేనా? ఇది డిస్ప్లే బ్లాక్ చేసేదాను అనుకున్నాం. ఈ డిస్ప్లే బ్లాక్ కదా నోన్ చేసేదాను. అంటే ఏంటిది? డిస్ప్లే అవ్వకుండా చేశాను. నాకు అది ఒక ఫంక్షన్ అయిన తర్వాత మాత్రమే అది నాకు అది రావాలి. అంటే అది నాకు కనిపించాలని చెప్పి నేను సిఎస్ఎస్ ని కూడా ఇన్నర్ HTML లో నేను మార్చుకోవచ్చు. ఓకేనా? ఈ ఇన్నర్ HTML దాంట్లో నేను స్టైల్ అనే దాని ఇన్ఫర్మేషన్ తీసేసుకొని స్టైల్లో డిస్ప్లే అనేది బ్లాక్ చేస్తాను. ఇక్కడ నోన్ అనేది ఇచ్చేసాను. నేను బయట స్టైల్లో నేనేమి ఇచ్చాను, ఈ బాక్స్ అనేది నోన్ అయిపోవాలి. ఓకే? కనిపించకూడదు. నాకు ఎప్పుడు కనిపించాలి? ఒక ఫంక్షన్ అయిన తర్వాత కనిపించాలి. ఫర్ సపోజ్ నాకు వెబ్ పేజ్ అనేది రన్ అయినా ఒక 10 సెకండ్స్ తర్వాత నాకు అది కనిపించాలనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను? ఒక ఐడిలోనే ఉన్న ఈ డాక్యుమెంట్ దాన్ని యూజ్ చేసుకొని ఫలానా ఐడిలో ఉన్నా, ఓకే ID 1 అనే దాంట్లో ఉన్న డివిజన్స్ లో నాకు ఫలానా నేమ్ అంటే డామ్ అని ఇద్దాం. డామ్ అనే క్లాస్ నేమ్ అనేది నాకు ఒక 10 సెకండ్స్ తర్వాత, ఓకేనా? ఒక 10 సెకండ్స్ తర్వాత 20 సెకండ్స్ తర్వాత నాకు లేదా బటన్ క్లిక్ చేసిన తర్వాత నాకు అది డిస్ప్లే బ్లాక్ అయిపోవాలి. ఇది మామూలుగా స్టైల్లో ఏముంది? స్టైల్లో డిస్ప్లే నో అని ఇచ్చాను నేను. నాకు ఒక ఫంక్షన్ అనేది అప్పుడు ఏమవుతుంది? అది బ్లాక్ అవుతుంది అన్నమాట. అంటే కనిపించని ఈ ఫంక్షన్ అనేది ఒక 10 సెకండ్స్ తర్వాత నాకు డిస్ప్లే అవుతుంది, అక్కడ పాపప్ అవుతుంది. ఓకేనా? పాపప్స్ ఇవ్వడానికి ఇలాంటి వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మార్చడానికి, దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మార్చడానికి, అప్డేట్ చేసుకోవడానికి. ఓకేనా? దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అప్డేట్ చేసుకోవడానికి మనం ఈ డాక్యుమెంట్స్ ని మనం వాడతాం అన్నమాట. ఓకేనా? ఐడి అనేది మనకి గమనించే ఐడి అనేది మనకి యూనిక్ గా ఉంటుంది. సో ఏంటంటే మనకి అది ఒకటే మనకి ప్రొవైడ్ అవుతుంది అన్నమాట. అందుకే అది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే? ఎలిమెంట్ బై ఐడి. క్లాస్ నేమ్స్ అనేవి అలా కాదు, మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి క్లాస్ నేమ్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. ఓకేనా? ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది, ఒకటే ఉంటుంది. సో ఏంటిది దాని అందుకని చెప్పి ఏంటంటే డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనమాట. ఐడికి జస్ట్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ నేమ్ వచ్చేసరికి ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తాం. వాటిని మనం ఎన్ని క్లాస్ నేమ్ తీసుకుంటే అంటే దేన్ని అయితే మనం డిఫైన్ చేయాలి, దేనికైతే CSS మార్చాలనుకున్నాం, దేన్ని అయితే మనం డిఫైన్ చేయాలనుకుంటున్నామో దానికి మనం ఒక అంటే దాని వాల్యూని ప్రొవైడ్ చేసేసి, అంటే 0 to 1 దాకా వాల్యూ అనేది. ఇప్పుడు ఇది ఉంది ఫస్ట్ డివిజన్ అనేది నాకు ఫస్ట్ క్లాస్ అనేది నాకు 0 అన్నమాట. వాల్యూ అనేది దీన్ని 0. ఏది? ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్ దాంట్లో ఈ డామ్ ఫంక్షన్స్ దాంట్లో మనకి ఇది 0 నుంచి మొదలవుతుంది. ఇది 0, ఇది నాకు 1 అన్నమాట. క్లాస్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. నేను ప్రెసెంట్ క్లాస్ నేమ్ దీన్ని తీసుకున్నాను అనుకోండి, ఈ క్లాస్ నేమ్ అయితే నాకు డిస్ప్లే బ్లాక్ అవ్వాలంటే నేను ఏమి ఇవ్వాలి? ఎలిమెంట్ క్లాస్ ఎలిమెంట్స్ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత నేను దీన్ని ప్రొవైడ్ చేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఏ క్లాస్ ని అయితే ఫస్ట్ మార్చాలనుకుంటున్నాను ఆ క్లాస్ అనేది స్ట్రింగ్ అనేది నేను ఇవ్వాలన్నమాట. ఓకేనా?
దాని నేమ్ అనేది నేను ప్రొవైడ్ చేయాలి. దాని వాల్యూ ఎంత 0 ప్రొవైడ్ చేస్తే నేను ఇస్తున్నాను. లేదు నేను ఫస్ట్ నార్మల్ గా రాస్తాను, సెకండ్ వన్ అనుకోండి డిస్ప్లే బ్లాక్ లో ఉంది, నోన్ లో ఉంది. డిస్ప్లే నోన్ లో ఉన్న దాన్ని నేను అంటే హిడెన్ లో ఉన్న ఫైల్ ని నేను కనిపించేలా చేయాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు ఏం చేస్తాను, 1 అనే దాన్ని తీసుకొని దీనికి నేను డిస్ప్లే అనేది బ్లాక్ అని నేను అందులో రాస్తాను. నేను ఇన్నర్ HTML లో నేను రాస్తాను. జావా స్క్రిప్ట్ లో ఉన్న ఇన్నర్ HTML లో నేను దాన్ని ప్రొవైడ్ చేస్తాను స్టైల్ అనేది తీసుకొని. ఓకే, ఇన్నర్ HTML ఏంటంటే మనకి తీసుకున్న క్లాస్ నేమ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, ఓకేనా, ఒకటి ఐడి నుంచి కానీ లేదా దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. డైరెక్ట్ గా ఇచ్చేస్తే ఇన్నర్ HTML లేకుండా ఇచ్చేస్తే మనకి ఐడితో సహా అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయిపోతుంది. ఒకవేళ ఇన్నర్ HTML యూజ్ చేస్తే మనం దాని లోపల ఉండే ఇన్ఫర్మేషన్, ఓకే, దాని లోపల ఉండే ఇన్ఫర్మేషన్ అంటే డివిజన్ తో మనకు పని లేదు, ఓకేనా, దాని లోపల ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది అనమాట. అంటే CSS తో సహా మనకి మొత్తం ప్రొవైడ్ అయిపోతుంది. మనం దాన్ని ఇన్నర్ HTML లో ప్రతిదీ మార్చుకోవచ్చు. ఒక ఇన్నర్ HTML ఒక ఇన్ఫర్మేషన్ వాడుకుని మనం దాని లోపల ఎటు అంటే బయట ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలనే సరే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లాస్ అయితే ఇది డామ్ ఫంక్షన్స్ అంటే మెయిన్ 3 డామ్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్స్ అన్నమాట. ఓకేనా, స్ట్రింగ్ యాడింగ్, కాన్కెట్ చేయడం, స్ట్రింగ్ ని కాన్కెట్ చేయడం అంటే యాడ్ చేయడం అన్నమాట, స్ట్రింగ్ ని యాడ్ చేయడం. ఇది ఇవాళ మనం చెప్పుకున్న టాపిక్స్. మిగతా రేపు చెప్తాను. అలాగే డామ్ ఫంక్షన్స్ లో దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను రేపు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, bye guys.